హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. ఈరోజైతే నేను చికెన్తో నంజు చేయబోతున్నానండి. నంజు చేసి చాలా కాలం అవుతుంది, చాలా రోజులు అవుతుంది. ఎందుకో తినాలనిపించిందండి, అందుకోసం చికెన్తో నంజు చేసి అలాగే మెరిసికి కూడా 2 ముక్కలు పెడదామండి. సరేనండి, మెరిసికి ఎన్ని పిల్లలు పుట్టాయన్నది కూడా మీకు చెప్తాను, చూపిస్తాను. ఎన్ని పిల్లలు పుట్టినాయి, అందులో ఆడపిల్లలు ఎన్ని ఉన్నాయి, మగపిల్లలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. అలాగే పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి అన్నది కూడా చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో అయితే కొన్ని డౌట్స్ చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఇక్కడ ఇల్లు మునిగిపోయింది కదండి నీటితో, కొంతవరకు దానికి అంటే కొంతమంది కామెంట్ చేశారు ఆ వీడియోస్ కింద. కామెంట్లకి వాళ్ళ డౌట్స్కి నేను సమాధానం చెప్తాను. అలాగే నెక్స్ట్ షాప్ తీసేస్తున్నాను అన్నాను కదా, మా కిరాణా షాపు. దానికి అడిగారు, యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యి ఉండడం మంచిది కాదు కదా, షాప్ తీసేసి అన్నారు. దానికి కూడా క్లారిటీ ఇస్తాను. అలాగే మొన్న చేపలు పెట్టాం కదండి మా చెరువులో, చేపల మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ వీడియో మీరు చూసే ఉంటారు కొంతమంది. సో వీటికైతే నేను డౌట్స్ క్లారిటీ ఇస్తాను. మనమైతే ఇవాళ నంజు ఫారెన్ కోడి అండి, ఫారెన్ కోడి నంజు చేద్దాము. చాలా సింపుల్ అండి, సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసి తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. ఆల్రెడీ మన పాత వీడియోస్లో ఉంటుంది. దానికి ఏవేవో మసాలాలు, ఉల్లిపాయలు, ఇంకేవో మనం ప్రిపేర్ చేయని అవసరం లేదు, చాలా సింపుల్. ఇక్కడే ఉన్నాయి అన్నీ. పచ్చిమిర్చి, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి సరిపడానంత. నేనైతే 1/2 కేజీ, అర కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు కారానికి తగిన పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఇందులో కారం కూడా వేయవలసి ఉంటుంది కదండి. నేనైతే ఒక 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే కోసేసాను, చాలా ఈజీ. చూపిస్తాను, కాన్సన్ట్రేషన్గా చూడండి, సరేనండి. ఇవి ఆల్రెడీ ఒకసారి కడుక్కొని పక్కన పెట్టినవి, ఇది రెండోసారి అన్నమాట కడగడం. ఫస్ట్ అయితే పసుపు అండి, టేస్టీగా ఉంటుంది, సరిపడా. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, తర్వాత కారం, మీకు తగినంతగా వేసుకోండి కారము, మీకు ఎంత సరిపడా అనిపిస్తే అంత. నాకు సరిపడా అయితే నేను వేసుకుంటున్నానండి. ముక్కకు పట్టేలా ఇవన్నీ కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. తర్వాత నూనె మరీ ఎక్కువ కాదండి, ఎందుకంటే ఇందులో ఈ చికెన్లో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది ఫారెన్ కోడిలో, కాబట్టి కొంచెం తక్కువ. చివరిగా అయితే ఈ విధంగా మనం మధ్యలో ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, కలిపేసుకున్నాక దీనికి ఈ ముక్కలకు సరిపడా నీళ్ళు పోసుకోవాలండి. ముక్కలకు సరిపడా అంటే ఈ ముక్కలు మునిగేంత వరకు.
ఈ గ్యాస్ మీద పెట్టేసుకోవడమేనండి. ప్రస్తుతానికైతే నేను వచ్చేసి అక్క వారి ఇంట్లో ఉన్నానండి. మన చికెన్ నంజు కూడా ఇక్కడే అక్క వాళ్ళ గ్యాస్ దగ్గరే పెట్టాను. అంటే ఇక్కడ కూర్చోవడానికి కొంచెం బాగుంటుంది, కొంచెం ఖాళీగా ఉంటుందని, స్పేస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పొయ్యి మీద పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే కిరాణా షాపు ఎందుకు తీసేసాము ఏంటి, దానికి మీ కొన్ని రియాక్షన్స్కి నా రిప్లై ఏంటన్నది మీకు చెప్తాను. అయితే షాప్ తీసేయడానికి మెయిన్గా 2 రీజన్స్ చెప్పాను. ఒకటి, అమ్మకి అసలు హెల్త్ బాగుండట్లేదు, ఆమె షుగర్ పేషెంట్ కాబట్టి ఎక్కువ కాలు నొప్పులు, ఇలాంటి నడుము నొప్పులు ఇలాంటివి ఉంటున్నాయి అమ్మకి. ఇంకోటి ఏంటంటే నాకు యూట్యూబ్కి అంతగా సెట్ అవ్వట్లేదండి. దానికి కిరాణా షాప్ ఈజీ అనుకుంటాం కానీ అసలు ఎంత చాకరీ ఉంటుందో ఒక్కసారి అక్కడ కూర్చుంటే తెలుస్తుందండి. ఆ చాకరీ అన్నది మనకు చూస్తే తెలియదండి, ఏదైనా చేస్తే కానీ తెలియదు. పొద్దున్న 6 దగ్గర నుంచి నైట్ 9-10 దాకా కాపలా కాసినట్టు కూర్చోవాలి. ప్లస్ ఇది పల్లెటూరు అండి, సగం మొట్ట వరకు అరువులే వెళ్ళిపోతాయి. మీకు తెలిసింది, అందరికి ఐడియా ఉండి ఉంటుంది. ఇది టౌన్ కాదు, అందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెట్టుకెళ్ళడానికి టౌన్ అయితే కాదండి. అక్కడ ఎంత వస్తుంది అన్నది కూడా నాకు తెలుసు, పర్సంటేజ్ ఎంత మిగులుతుంది అన్నది కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎంపీసీ వరకు మ్యాథమెటిక్స్, ఓకేనండి, డిగ్రీ వరకు మ్యాథమెటిక్స్ ఎంపీసీ అనమాట. సో ఈ రీజన్స్ వల్ల అయితే తీసేస్తున్నాను. అయితే కామెంట్ చేశారు ఏంటంటే యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అని. అది 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు, యూట్యూబ్ 2 years నుంచి రన్ చేస్తున్నాను. ఓకే, అక్కడ వరకు వదిలేయండి. కాకపోతే నేను ముందు చూపు లేకుండా ఏ నిర్ణయాలు సడన్గా అయితే నేను తీసుకోనండి. నేను ముందు చూపు చూసే ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పటికప్పుడు నేనైతే సడన్ నిర్ణయాలు తీసుకొని సడన్గా ఏది చేయనండి. నా ప్లానింగ్స్ నాకు ఉంటాయి, బట్ అవి అన్నీ నేను బయటకు చెప్పుకోలేను. నా పర్సనల్స్ కొన్ని బయటకు చెప్పుకుంటే జరగవండి. సో పూర్తిగా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి కూడా నేను ఉండను, మీకు చెప్తున్నాను, మాటిస్తున్నాను, ఉండలేను. ఓకేనండి, అక్కడ వరకు అది క్లియర్. ఇంకోటి ఏంటంటే మొన్న పెద్ద వర్షం వచ్చాక మా ఇల్లు చాలా వరకు పైకి వచ్చేసింది, బేస్మెంట్ వరకు నీళ్ళు వచ్చేసింది. అయితే ఆ వీడియో చేశాను. చాలామంది ఎవరో చేసిన తప్పుకి గవర్నమెంట్ను ఎందుకు అడుగుతున్నారు ఇదే అదే అన్నట్టు, నేనేదో గవర్నమెంట్ తిట్టినట్టు కామెంట్స్ పెట్టారు కొంతమంది. నేను గవర్నమెంట్ తిట్టలేదండి, అడిగాను. అలాగే మీకు ఇదివరకు కూడా వచ్చిందా, ఇదే ఫస్ట్ టైం అని కూడా అడిగారు, దానికి కూడా చెప్తాను. మరి అది గవర్నమెంట్కి సంబంధించిందే కదండి, డ్రైనేజ్ అన్నది. ఎవరో ప్రైవేటు సంస్థలు మాకు కట్టించి ఇవ్వలేదు కదండి ఆ డ్రైనేజెస్ అన్నవి. అది నీళ్ళు వెళ్ళేది రాంగ్ రూట్కి ఇచ్చేస్తారు. నేను మామూలుగా అడిగాను, ఒకసారి మా ఊరు వచ్చి ఎవరినన్ను అడగండి, అసలు ఎలా సమాధానం చెప్తారో మీకే అర్థమవుద్ది. నేను యూట్యూబ్లో బయటికి చెప్తున్నాను కాబట్టి అందరూ చూడాలని, ఎవరైనా పాలిటిక్స్ వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో నా మటు వరకు అయితే నేను నార్మల్గానే అడిగానని నేను అనుకుంటున్నాను. రఫ్గా అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊరి ప్రజలు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. మా ఇల్లు ఫస్ట్ టైమే బేస్మెంట్ వరకు నీళ్ళు రావడం, కానీ పై వీధిలో చాలా హౌసెస్ ఎప్పటి నుంచో మునిగిపోతూనే ఉన్నాయి. వాళ్ళ గోల ఎవరు పట్టించుకోవాలి, వాళ్ళు చెప్పి విసిగిపోయి ఉన్నారండి. వాళ్ళని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ సిస్టమే బాగాలేదు. మేము గవర్నమెంట్ ఎవరిని అడగాలి చెప్పండి? మీరు గవర్నమెంట్ని అడుగుతున్నారు, గవర్నమెంట్ని నిందలేస్తున్నారు అని చెప్తున్నారు. అది ఆ వ్యవస్థ మొత్తం ఇదంతా గవర్నమెంట్కి సంబంధించిందే కదండి. ఓకే, దానికి అక్కడ వరకు ఓకే. మాకు ఫస్ట్ టైం వచ్చింది, ఎందుకంటే అక్కడ రాంగ్ సిస్టమ్ కట్టేస్తారు. రీసెంట్గా అక్కడ పెద్ద డ్రైనేజ్ కట్టారు, అది రాంగ్ రూట్కి పెట్టారనమాట వాటర్ వెళ్ళేది. సో దాని మూలన ఈసారి మా ఇంటి నుంచి ఎఫెక్ట్ అయింది మొత్తం. అంతకుముందు మా ఇంటి నుంచి వెనక్కి 3వ ఇల్లు, అక్కడ నుంచి ఎఫెక్ట్ ఉండేది. అలా వెనక చాలా హౌసెస్. ఈసారి మా ఇంటి ముందు ఇల్లు, మా ఇల్లు అక్కడ పోటు చేసి ఎంత ప్రాబ్లం అయ్యింది అనమాట. మరి ఎవరిని అడగమంటారు చెప్పండి? గవర్నమెంట్ కాకపోతే గవర్నమెంట్ని అడిగి ఏదో మేమే తప్పు చేసేసినట్టు మేము అడగడం కూడా తప్పే అంటారా? అదేంటంటే తర్వాత సచివాలయం సిబ్బంది వచ్చి, సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చి చూశారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీ వాళ్ళు వచ్చి, అదే కార్యకర్తలు, ఈ లోకల్ కార్యకర్తలు వచ్చి చూశారు. ఎందుకు ఇలా కట్టారు, ఇది ఈ రాంగ్ డెసిషన్ ఎవరు తీసుకున్నారు అని కొంతమందిని అడగడం జరిగింది, సచివాలయం సిబ్బందిని, కార్యకర్తలు వచ్చేసి. సో అలా అయింది. మరి దాన్ని ఎలా క్లియర్ చేస్తారు అన్నది వాళ్ళకి తెలియాలి. మళ్ళీ ఒకసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ మామూలు అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేంటంటే చేపలు వేసాం కదండి మొన్న మా చెరువులో. ఆ చేపలు అంతంత పెద్ద చేపలు ఎందుకు వేస్తున్నారని అడిగారు. ఎందుకంటే
చిన్న చేప వేస్తారు కదని మా నాన్నగారు కూడా అడిగారు. యూట్యూబ్లో నాన్నగారు ఉన్నారు, మా లక్ష్మీనారాయణ నాన్నగారు. అయితే కామెంట్స్ చేశారు, రిప్లై ఇచ్చాను. ఓకే, అందరికీ ఇంకొంతమందికి కూడా కామెంట్ చేస్తారు, అంత పెద్ద పెద్ద చేపలు ఎందుకు వేస్తారండి, చిన్న చిన్న వేస్తారు కదా అనేసి. యాక్చువల్గా చేప ఎప్పుడు వేయాలి, జూలైలో వేయాలి, ఎందుకంటే తొలకర వస్తుంది, చెరువులు నిండుతాయి, చేప పిల్ల తెచ్చి వేస్తారు. కానీ మేము ఎప్పుడు వేస్తాం, ఇది సెప్టెంబర్ మధ్యలో, అంటే 2 నెలలు గ్యాప్ వచ్చేసింది, టైం తప్పిపోయింది. సో మళ్ళీ పంట చేతికి రావాలి అటు సంక్రాంతి అవగానే ఫిబ్రవరి నెలకి. సో ఇప్పుడు చిన్నపిల్ల వేసామంటే అప్పటికి పంట చేతికి అందదు. సో అందుకని పెద్ద చేప కొనుక్కోవడం జరిగింది. అవి 2 చేపలు వచ్చి కిలో పైనే, కేజీన్నర వరకు కూడా తూగినాయి అనమాట. ఆ రోజు మేము వాటాదారులకి 2 చేపలు ఇచ్చారు, ఇంటికి వచ్చి కాటా పెట్టాను. మాకు వచ్చినాయి అయితే కేజీ పావు వచ్చేసినాయి. స్కూటీ ఎక్కువ అయితే ఇంకో 100 గ్రాములు ఎక్స్ట్రా వచ్చినాయి. స్కూటీ ఎక్కువ నాకు తూకం వేస్తా అంటే గ్రాముల్లో లెక్క ఇటట్లు. అదండి, అందుకోసమని పెద్ద చేప తెచ్చేసాము. నిజంగా టన్ను 1154 కేజీలు చేప వేసాము. అయితే ఖర్చులు అన్నీ, కిరాయి అన్నీ కలిపేసి 1,26,000 అయ్యిందండి. లెక్కలు తొక్కలన్నీ నాకే అప్పగించారు, లెక్కలన్నీ నేనే కట్టాను, నోట్బుక్లో రాసుకున్నాము. చాలా కాస్ట్ అయ్యింది పెద్ద చేప తేవడం మూలాన. మళ్ళీ మాకు ఎక్స్ట్రా మనిషికి వచ్చేసి 4,500 కట్టవలసి వచ్చింది ఆ చేప తేవడానికి. అంటే లాస్ట్ టైం మిగిలిన డబ్బులు కాక ఇంకొంచెం ఎక్స్ట్రా పడింది ఈ సంవత్సరం. లాస్ట్ టైం కూడా రాంగ్ స్టెప్ వేసాం. ఏంటంటే చేప వేయడంలో కొంచెం రాంగ్ స్టెప్ అయింది, అందుకు కొంచెం అమౌంట్ తగ్గాయి ఈ సంవత్సరం. మళ్ళీ కలపాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, అందుకు పెద్ద చేప వేస్తామండి. మళ్ళీ చేపలు పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. నిజంగా నాకు చాలా సరదా అండి చేపలు పట్టడం అంటే. కొంచెం దగ్గర పడాలండి నుంజి అయితే. మనం ఇంకిందుట్లో ఏమీ వేయని అవసరం లేదండి, ఇంకింతే. నేను చూపించిందల్లా చేసేసి పొయ్యి మీద పెట్టేయడమే, దగ్గర పడే వరకు ఉడికించుకోవడమేనండి. దీనికి కోడి సాల్తీలు ఉంటాయి కదండి, గుడ్డు ప్రేగు, అలాగే కార్జం ముక్కలు, ఇవి ఈ సాల్తీలతో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా అయితే మన నంజు రెడీ అండి. ఫారం కోడి నంజు, ఫారం కోడి మాంసం నంజు. ఈ నంజులోని మిరపకాయ తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే కొంచెం టేస్ట్ చేద్దాము, పీసెస్ ఎలా ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి అన్నది. ఓకే, మిరపకాయ ఇది ఘాటు తక్కువ ఉండే మిరపకాయలు అనమాట. మిరపకాయ కూడా సూపర్ అండి. నంజులోని మిరపకాయలు చాలా బాగుంటాయండి. అది మరీ కారంగా ఉన్న మిరపకాయలు అయితే తినలేము, ఒక మాదిరిగా కారంగా ఉంటాయి కదా అవి. మీరు కూడా ఇలా చేసి తినండి, మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుంది. సరేనండి. మిర్చి ఏ అమ్మ నీ పిల్లలేయి చూపించు. పిల్లలైతే లోపలే వేసి పెట్టేసిందండి మెరిసి, మేము పడుకునే గదిలోని, ఎందుకంటే మాతోనే పడుకుంటుంది కదండి. ఏమ్మా నీ పిల్లలయ్యి. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీని పిల్లల్ని బాత్రూంలో పెడుతున్నానండి. దీని బుట్టని తీసుకెళ్ళిపోయానండి, వేరే బుట్టలో పెట్టింది మెరిసి పిల్లల్ని. అయితే బాత్రూంలో తీసుకెళ్ళిపోయాను, ఇందాక ఎంబడిపడి వచ్చిందండి నేను బుట్ట తీసుకెళ్ళిపోతుంటే. ఇప్పుడు ఎలా వస్తుందో చూస్తాను. మెరిసి రావాలి రావాలి, రా రా రా. నీ పిల్లలేయి, నీ పిల్లలేయి ఇందుట్లో ఉన్నాయా బాబో? అమ్మ నీ పిల్లలేయి మెరిసి చూపించు. నీ పిల్లలు అవి అందుట్లో ఉన్నాయా బుట్టలో?
చూసారండి బుట్టను ఎలా చూస్తుందో, కాలు పైకెత్తేసి. ఇందుట్లో ఉన్నాయి బుట్టలో. చూడు 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 మెరిసే అమ్మ నీ పిల్లలు. మరి తీసుకెళ్ళిపోతున్నాను రా నీ పిల్లల్ని. అక్కడ బయట రోడ్డు మీద వదిలేస్తాను, సరేనా? వదిలేనా? ఇటు చూడు, కోపం వచ్చిందా పిల్లల్ని బయటకు తీసుకొచ్చేసానని? కోపం వచ్చిందా? ఇందా తీసుకెళ్ళిపోతాను నేను మెరిసి. అమ్మో ఏడుతుంది, కుయ్యమంటుంది. బాత్రూంలో పెట్టేస్తానండి పిల్లల్ని అయితే. అదిగో ఏది నీ బుట్ట, ఏది నీ బెడ్, ఏది మెరిసి? అదేనా నీ బెడ్? అదేనా నీ బెడ్? ఇదిగోండి ఈ బుట్టలో వేసింది. ఇది లోపల ఉండింది ఇప్పటి వరకు, బయటికి తెచ్చేస్తాను, బాత్రూంలో పెట్టేస్తాను. బత్త అయితే పరుకుతున్నాను. అయ్యయ్యో అవి పిల్లలు పెట్టాక పడుకోబెడదామమ్మా. తల్లి మెరిచి తల్లి, ఇందుట్లోనే పెడతాను నీ పిల్లల్ని. ఇగోనండి మెరిసి పిల్లలు, 4 పిల్లలు పెట్టింది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. నీయేనా పిల్లలు? నీయేనా పిల్లలు? పడుకుంటావు ఇక్కడ, పాలిస్తావా? ఇగోండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది బ్లాకీ, ఇంకా కళ్ళు తెరవలేదండి, ఇంకా కళ్ళు తెరవలేదు. చిన్న పిల్లలు. పడుకో అక్కడే పెడతాను, పడుకో మిర్చి. అయితే ఈ బ్లాకీ వచ్చేసి ఆడపిల్లండి. అయ్యో నా తల్లి మిర్చి తల్లి. ఫస్ట్ బ్లాకీ గాని పెడుతున్నానే, తర్వాత ఈడు మెరిసిగాడు, మెరిసి రంగు పుట్టింది. ఇది అచ్చం మెరిసికిలాగే ఉందండి, మెరిసి రంగు. అయితే ఇది పోతు పిల్ల. హాయ్ చెప్పు. ఇంకా కళ్ళు తెరవలేదండి, చూడండి ఎలా ఉన్నాయో, అంత ముద్దుగా ఉన్నాయో. ఎంత ఎలా ఉన్నాయండి, బాగున్నాయండి. ఏం పేర్రా నీ పేరు? మీ అన్నయ్య టిల్లుగాడు ఉన్నాడు, టిల్లుగాడి పేరు డీజే టిల్లు 2 నువ్వు. నెక్స్ట్ ఇదేమో కొంచెం తండ్రి రంగు అండి. ఇది పోతు పిల్లే, తండ్రి రంగు. బొట్టు, చిన్ని బొట్టు నుదుటున చిన్నది. అయ్యో ఇదేంటో పాకుతుంది నోటి దగ్గర. అయ్యో ముద్దు పెట్టు. ఇది చూడు, పుల్లు తాగేసినట్టుంది, అస్సలు లెగట్లేదు. ఇది కొంచెం దోర రంగు, ఇది ఆడపిల్ల. 2 పోతులు 2 ఆడపిల్లలు. బద్ధకస్త్రాల్లా ఉంది ఇది, అస్సలు అరవట్లేదు, మెదరట్లేదు. తాగండి పాలు తాగండి. పాలు తాగుతున్నాయండి. ఎలా ఉన్నాయో, చిన్న ఎలుక పిల్లల్లాగా ఉన్నాయి భలే. అయ్యో ఇంకోటి ఏది? అయ్యో ఉందిలే దానికి దొరకలేదు. మంచిగా తాగండి. అప్పుడు 5 పిల్లలు పెట్టింది, ఇప్పుడు 4 పిల్లలు. మెరిసికి అయితే నంజు ముక్కలు పెట్టుకెళ్తున్నానండి. మెరిసికి ఆల్రెడీ కూర ఉండేమండి, చికెన్ అంటే తలకాయలు కాళ్ళు ఉంటాయి కదా, అవి వీటికి వేరే కొనుక్కొని తెచ్చాము కుక్కల కోసమని. మరి నంజు టేస్ట్ కూడా చేయాలి కదండి మెరిసి. తినేసి పిల్లలకి పుష్టిగా పాలు ఇవ్వు, సరేనా? ఎలా ఉంది నంజు? మెరిసి నంజు ముక్కలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఏం చేస్తున్నాయి? అబ్బో తాగేసి మనిషికి ఒక మూల వెళ్ళిపోయినాయి.
ఓ నిద్రపోతున్నాయి. ఇవి పెద్దది కాక ఎలా వస్తాయో అప్పుడు మళ్ళీ చూపిస్తుందండి. అంటే కళ్ళు తెరిచి నడుస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ మూలకోటి ఆ మూలకోటి వెళ్ళిపోయింది. బయట పడుకుంటావా? సర్లే నేర్చుకుని బయట పడుకుంటే బయట పడుకో కాసేపు. అయితే ఇప్పుడు ఈ కార్త్ అయిపోద్ది కదండి, ఈ పిల్లలు పెద్దది అయిపోయాక ఇంక ఈ లోకల్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తామండి. ఇప్పటికే సచివాలయం వాళ్ళు ఇద్దరు మరి ఎవరో సచివాలయం సిబ్బంది అడిగారంట, కనుక్కోవాలి. అమ్మ చెప్తూ ఉండిందమ్మ, ఇంకా కళ్ళు తెరవలేదు కదండి. అయితే వాళ్ళు ఎవరైనా ముందు పోతు పిల్లలే కావాలంటారు, మగ పిల్లలే. ఇచ్చేస్తామండి, ఏ పిల్లలైనా ఇచ్చేస్తాము. రెండు ఆడలు 2 పోతులు ఎవరైనా ఈ లోకల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడే కాదు, అవి పాలు వదిలిపెట్టాలి, నడవాలి, తల్లి నుండి కొంచెం వేరవ్వాలి, అప్పుడు ఇస్తాము. కొంచెం గొడ్డుకోవాలి, అప్పుడు ఇచ్చేస్తామండి. ఇంకా మెరిసిన్ అయితే ఆపరేషన్కి తీసుకెళ్ళిపోతానండి ఈసారి. ఆపరేషన్ చేయించేస్తాను. ఇంక పిల్లలు పుట్టకుండా ఎప్పటికీ. ఇంజెక్షన్ ఇలా ఫెయిల్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కొంచెం కడుపు పెరుగుతూ వచ్చేంత వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు 3 times కూడా సక్సెస్ అయ్యింది ఇంజెక్షన్, ఈసారి ఫెయిల్ అయిపోయింది. ఏం చేస్తామండి ఇంకా. అందుకు ఇంకా ఆపరేషన్ చేస్తే ఇంక పిల్లలు పెట్టే బెడద ఇదంతా తగ్గిపోద్దండి. ఇవండి పిల్లలు, ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు మా కుక్క పిల్ల, మా మెరిసి పిల్లల్ని. ఒకవేళ ఆడపిల్లల్ని తీసుకెళ్ళి పెంచినా సరే ఆ టైం వచ్చి వయసుకు వచ్చే టైంకి మీరు కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు ఆడపిల్లలకి. ఈ దగ్గరలోనే, మనకు దగ్గరలోనే, అంటే మా ఏరియాకి దగ్గరలో ఒక ప్లేస్లో చేస్తారంట. కనుక్కున్నాను అన్ని వివరాలు. సరేనండి, ఇది మరి ఉంటాను. బాయ్ బాయ్. ఇదండి వీడియో. పిల్లలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.